योगक्षेमदुरन्दरस्य सकलश्रेयःप्रदोद्योगिनो दृष्टादृष्टमतोपदेशकृतिनो बाह्यान्तरव्यापिनः सर्वज्ञस्य दयाकरस्य भवतः किं वेदितव्यं मया शम्भो त्वं परमान्तरङ्ग इति मे చిత్తే స్మరామ్యన్వహం. తాత్పర్యము: ఓ శంభో, మహాదేవ, సమస్త జగములకు యోగక్షేమాలను ప్రసాదించేవాడివి నువ్వే. సమస్త ప్రాణులకు సకల శ్రేయస్సులను అనుగ్రహించడమే నువ్వు చేయవలసిన పని. ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఉత్తమత్వాన్ని పొందడానికి అవసరమైన ఉపాయాలను నువ్వే బోధిస్తావు. ఈ ప్రపంచానికి బయట లోపల వ్యాపించి ఉన్నవాడివి నువ్వే. నీకు సమస్తమూ తెలుసు. దయామయుడివి. ఇటువంటి గొప్ప ధనాలు కలిగిన నీతో నేను ఏమని చెప్పుకోను? నా మనసులో నిన్ను ఏమని తలచుకోను? నువ్వే నాకు పరమ ఆప్తుడివి అని నా మనసు నిర్ణయించింది. అందుకనే నేను నిత్యం నిరంతరము నిన్నే తలంచుకుంటూ ఉన్నాను. భగవంతుడినే మనసును తలుచుకోవాలి. తనలో ఆయననే నింపుకోవాలి. ఎక్కడ ఎవరు ఎలా పుట్టాలో, దేనిని అనుభవించాలో, ఎప్పుడూ మళ్ళీ తన దగ్గరకు చేరుకోవాలో నిర్ణయించగల అధికారి పరమశివుడే అని తెలుసుకోవాలి. అప్పుడు ఆయన ఒక్కడే మనకి చాలా దగ్గరి బంధువు అవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకుంటే ఇక చెప్పడానికి నోట మాటే రాదు. అందరికీ అన్నింటినీ అనుగ్రహించే దయాస్వరూపుడికి ఏమీ చెప్పలేని స్థితి వచ్చేస్తుంది మనకి.